సేకరించిందంటే నాగభూషణం గారు, వీళ్ళు మాకు తెలియదు అని మాట్లాడితే ఒక కాగితం మొహం మీద పడేస్తుంది, మాకేం తెలుసు అంటే ఇంకో కాగితం మొహం మీద పడేస్తుంది. అంటే తెలియదని చెప్పడానికి వీలు లేకుండా. చెప్పండి నాగభూషణం గారు. నమస్తే ఋషి గారు, అదేవిధంగా సత్యమూర్తి గారి, శ్రీనివాసరావు గారికి. ముందుగా నేను వాళ్ళ అమెరికాని జాయిన్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే సార్, ఇది ఒక సినిమా సీరియల్ చెప్పాలంటే. నెట్ఫ్లిక్స్ లో కనుక నార్కోటిక్స్ అనే సీరియల్ మీరు ఎప్పుడు కనుక చూస్తే అది ఒక సంవత్సరాల తరపుడు వస్తుంది. మత్తు పదార్థాలు ఏ విధంగా నార్కోటిక్స్ అని మెక్సికోలో ఈ పెద్ద ఫేమస్ అనమాట, మత్తు మందులు. దాన్ని మించినటువంటి ఐడియాలతో వీళ్ళు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక స్కామ్ అని 3,500 కోట్ల స్కామ్ అని మనం రాస్తున్నాం కానీ ఇది 3,500 కదండి. ఇది ఎలక్షన్ ముందే 2023 నుంచి పురంధేశ్వర్ గారు ఒక రోజు పాలకొల్లు వెళ్ళి అక్కడ లిక్కర్ బాటిల్స్ పగలగొట్టి అమిత్ షా గారికి లెటర్ రాస్తే ఇది ఇంత 90,000 కోట్ల రూపాయల్లో అప్పటికి 80,000 కోట్ల రూపాయలు క్యాష్ జరిగింది, 10,000 రూపాయల పేటిఎం కానీ క్రెడిట్ కార్డు ద్వారా జరిగినాయి. మనం భారతదేశం అంతా డిజిటల్ అని మాట్లాడుతూ ఉంటే ఇక్కడేమో డిజిటల్ వదిలేసి క్యాష్ తో ట్రాన్సాక్షన్ చేస్తారు. అప్పటికే మనకి పక్కాగా సమాచారం. కానీ కూటమి వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి సిట్ వేసిన తర్వాత జనాలందరూ కూడా ఇదేదో ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు, సీరియస్ గా లేదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది. నేను మీకు గ్యారంటీ చెప్తున్నాను, అందులో ఉన్నటువంటి చాలా సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా హానెస్ట్ గా. ఆ మధ్య తిరుపతి ట్రాన్స్ఫర్ అయినటువంటి మన సుబ్బరాయుడు గారు లాంటి ఆఫీసర్లు అక్కడ వాళ్ళందరూ కూడా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతని మీద జగన్ డైరెక్ట్ గా అటాక్ చేశాడు. ఎవరంటే 7 సముద్రాల అవతలు ఉన్నా కూడా నేను తీసుకొచ్చే అతని సంగతి తెలుస్తానన్నాడు. అంటే ఒక వ్యక్తి మీద ఎవరన్నా ఒక ఆఫీసర్ మీద, ఏపీఎఫ్ ఆఫీసర్ మీద అలా చెప్పొచ్చండి. కానీ అతని మీద డైరెక్ట్ గా అలా చెప్పాడు. రేపు వీళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. వాళ్ళకి ప్రాణాలంటే విలువ లేదండి జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజున మీరు కనుక చూస్తే లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో ఇది పెద్ద స్కామ్ అండి, ఢిల్లీని మించినటువంటి స్కాము, దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు టేకప్ చేయాలని పార్లమెంట్ లో కూడా ఎత్తడం జరిగింది. ఈ రోజున కనుక మీరు కనుక చూస్తే ఇవాళ భారతదేశంలో 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఒక మత్తు మందులు ఏ విధంగా గంజా ఏ విధంగా స్మగ్లింగ్ చేశారో మనం చూసాం. అదే విధంగా ఈ లిక్కర్ ని మీరు ఇందాక ఒక చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఏమంటే డబ్బు పోతే కొంత పోతుందండి, ఆరోగ్యం పోతే మనిషి కాదండి బాబు. మొత్తం ఏది వెల్త్ పోతే మనం రికవరీ చేయొచ్చు, హెల్త్ పోతే మనం కొంత రికవరీ చేయొచ్చు, కానీ క్యారెక్టర్ పోతే ఎలాగా? వాళ్ళకి ఎట్ట క్యారెక్టర్ లేదు. ఇవాళ వాళ్ళు ప్రజల యొక్క కిడ్నీలు కానీ లివర్ కానీ చెడిపోయి ఎంతమంది వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చిందంటే గత 5 సంవత్సరాల్లో. వీళ్ళకి జాలి దయ అనేది లేదు. మీరు ఇందాక అది కూడా చెప్తున్నారు. కుబేరా సినిమా నేను ఇవాళ కొంత ప్రైమ్ టైమ్ లో కొంచెం ఒక సగం చూశాను అనమాట. ఇవాళ ఇది వాళ్ళ ఎవరో చెప్పారు, అది కుబేరా దీన్ని చూసి తీసారా దాన్ని చూసి ఇచ్చేసారా అనేది ఆ స్టోరీ. అంటే నాకు నవ్వు వచ్చింది. అసలు అది ఏంటో చూద్దాం అంటే సగం అయ్యి టైం అయిపోయింది, నేను ఆపేసి సగంలో చూసాను తీసుకొచ్చి. మోడస్ ఆపరండి అంటే ఎవరు వెనకాల అడిగేవాళ్ళు లేని వాళ్ళని ఏరుకుని కంపెనీలు పెట్టి, ఇంకా అందులో అయితే మరి లేపేశారు. ఇందులో ఏం చేశారు ఇంకా తెలియదు, అది కూడా బయటకు రావాలి. అవును. అందుకనే ఇవాళ ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది కనుక మీరు కనుక ఒకసారి చూస్తే, మనం ఒక పక్కనేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్టేట్ డెవలప్ చేయాలా, రాజధాని ఏ విధంగా డబ్బులు కట్టాలి. నిన్నగాక మొన్నే కేంద్రం కూడా 15,000 మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు అంతా దారుణం అండి. మన అధికారులు లేనప్పుడు ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఈటీవీని కానీ ఈ రోజుకే వాటి గురించే మాడుతా ఉన్నారు. మీరు ఆలోచించండి, ఎల్లో మీడియాని. దాడులు చేస్తే మా రిపోర్టర్ల మీద, మా ఫోటోగ్రాఫర్ల మీద దాడులు చేస్తారు. దారుణం కదండి. ఒక మామూలుగానా? అసలు భయపెట్టడమే కదా. 52,000 కోట్ల రూపాయలతో అక్కడ టెండర్లు పిలిస్తే కేంద్ర గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందా, అప్పు ఇచ్చిందా, లోన్ ఇచ్చిందా, ఫ్రీ ఇచ్చారు? ఏంది ఆ క్వశ్చన్లు? అసలు ముందు మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు ఏ విధంగా మీరు చేశారో తెలుసు. ఇవాళ ఒక కన్స్ట్రక్టివ్ గా క్యాపిటల్ ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ తీసుకొచ్చిన డబ్బుల్లో 70% దాకా మామూలు 36-40% ఖర్చు పెడతారు. ఇవాళ 70% అప్పులు తీసుకొచ్చినా కూడా మొత్తం క్యాపిటల్ కోసం, లేకపోతే పోలవరం కోసం 12,500 కోట్లు, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ 11,500 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు. అంటే అట్లా కాదు నాగభూషణం గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అమరావతి కట్టేసి, పథకాలు ఇచ్చేసి, పోలవరం కట్టేసి, క్వాంటమ్ కంప్యూటింగ్ తెచ్చి ఇవన్నీ చేసేస్తే ఇంక మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉంటుందా, స్కాములు చేసే అవకాశం ఉంటుందా?
మీరు ఎందుకు లోతుగా అసలు ఆలోచించట్లేదు? మీకు ఒక్కటే సార్, జగన్ అనే వ్యక్తి ఇంకా అటు సూర్యుడు ఇటు పొడిచినాక అధికారంలోకి రావడం జరగదు సార్. కారణం ఏంటంటే ప్రజలు అతని మీద చాలా మంది ఏమనుకుంటున్నారంటే 40% అతని ఓట్లు మొన్న వచ్చినాయి, కూటమికి 50 వచ్చినాయి. ఇవాళ 40% లో కూడా జనాలు రియలైజ్ అయ్యారు, మనం అనవసరంగా మన ఓటు వేసుకొని నాశనం చేసుకున్నాం. ఆ 40% లో ఇవాళ 20కో ఎక్కడికో వెళ్ళిపోయింది. అది వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఓట్లు మనకు వస్తాయి అనుకున్నారు. అది జరిగే పని కాదండి. కారణం ఏంటంటే ఇవాళ ప్రజలు ఒక లా అండ్ ఆర్డర్ కానీ, ఒక ప్రశాంతమైన జీవితాన్ని కానీ, ఒక డెవలప్మెంట్ ఫ్యూచర్ లో మీరు చూడండి, 2026 జనవరికి వచ్చేటప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుద్ది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుద్ది. మీరు ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతున్నప్పుడు గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ లో రాబోతా ఉంది. ఇవాళ ఇటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు 5 సంవత్సరాలు శాండ్ మాఫియా చేశారు, గంజాయి మాఫియా చేశారు, తర్వాత మైన్స్ మాఫియా చేశారు, కాంట్రాక్టులు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అన్ని ప్రాజెక్టులు నాశనం చేశారు. ఒక్క ఇరిగేషన్ ₹1 ఖర్చు పెట్టలేదు కదండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం వీళ్ళని వదిలే ప్రశ్నే లేదు, వదలకూడదు కూడా సార్. ఎందుకంటే ప్రభుత్వం ఎలా ఉండకూడదో చెప్పాల్సిన అవసరం మన బాధ్యత మీద ఉందండి. కరెక్ట్. సత్యమూర్తి గారు, ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చింది ఏంటంటే ఈ ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా పూర్తిగా లిక్కర్ స్కామ్ కూడా ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.